నమస్తే, దిస్ ఇస్ రాజ్. వెల్కమ్ టు SVS ఎగ్జామ్స్. ఓకే గైస్, మనం లాస్ట్ వీడియో ఎకానమీకి అండ్ ఎకనామిక్స్కి మధ్య తేడా ఏంటి, ఎకానమిక్స్ చదవాలా అని దీని గురించి మనం డిస్కస్ చేసినాం. నౌ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ టుడే వాట్ ఈస్ సిలబస్. యాక్చువల్ సిలబస్ అంటే ఏంటిది, సిలబస్ ఎలా వచ్చింది మనకు, ఆ సిలబస్లో మనం గ్రూప్ 2లో కంటెంట్ ఏం చదవాలి, గ్రూప్ 1 కంటెంట్ ఏం చదవాలి, దీన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, యాక్చువల్లీ TSPSC స్టూడెంట్ అయినా APPSC స్టూడెంట్ అయినా ఎవరైనా కూడా ఈ ఇద్దరు స్టూడెంట్స్ను మనం ఆంధ్ర తెలంగాణ వీళ్ళని మనం కన్సిడర్ చేస్తే, వీళ్ళని పరిశీలిస్తే ఓవరాల్గా గ్రూప్ 2లో మనకి ఇక్కడ 450 మార్క్స్ అండ్ అగైన్ ఇక్కడ తీసుకుంటే 600 మార్క్స్ వస్తాయి. దీంట్లో మనం ఎకానమీ ప్యాటర్న్ బేస్ చేసుకునేటప్పుడు ఇక్కడ 150 మార్క్స్ అండ్ అగైన్ ఇక్కడ కూడా 150 మార్క్స్, ఈ రెండు TSPS APPS నుంచి వస్తున్నాయి. అయితే నేను మీకు ఏం చెప్తున్నా అంటే, సిలబస్ మనం చదవాలంటే యాక్చువల్ సిలబస్ ఎక్కడి నుంచి వచ్చింది జనరల్గా అంటే ప్రణాళికలు చదువుతుంటావు, నువ్వు జనరల్గా జాతీయం చదువుతుంటావు, పన్నులు చదువుతుంటావు, అండ్ అగైన్ బడ్జెట్ అంటే ఏంటిది, అంతర్జాతీయ వ్యాపారం, పేదరికం, నిరుద్యోగం, ఇలాంటివి చదువుతుంటావు జనరల్గా. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిది ఫస్ట్ తెలియాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మనకు కొంచెం తెలిస్తే ఆ భారతదేశ ఆర్థిక వ్యవస్థ నుంచి మనకు సిలబస్ ఎలా వచ్చింది, ఆ సిలబస్ని నువ్వు గ్రూప్ 2లో అడాప్ట్ చేసుకొని, గ్రూప్ 1లో అడాప్ట్ చేసుకొని, సివిల్స్లో అడాప్ట్ చేసుకొని ఎలా చదవాలనేది జనరల్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, లెట్ us see here. ఇక్కడ చూడండి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకనామీ అని పిలుస్తాం జనరల్గా. ఈ భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది, భారత ఆర్థిక వ్యవస్థ విధానాలు ఎలా ఉంటాయి, భారత ఆర్థిక వ్యవస్థకి లక్షణాలు ఎలా ఉంటాయి, వీటిని మనం కన్సిడర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు సిలబస్ మీద క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, క్లియర్ కట్ తెలుస్తుంటుంది. ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిది అని తెలియడానికంటే ముందు ఫస్ట్ మనకు ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిదో మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందుకు. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ అంటే ఏంటిది, ఇండియన్ ఎకానమీలో మనకి ఎలాంటి ఫీచర్స్ కనబడుతుంటాయి, లక్షణాలు కనబడుతుంటాయి, అండ్ అగైన్ దాని తర్వాత ఆర్థిక వ్యవస్థ చదవడానికి ఎలాంటి మనకు సిలబస్ ఉండాలి గ్రూప్ 2లో, ఇలా మనం కన్సిడర్ చేస్తే ఎక్స్క్లూజివ్గా బాగా వినండి. యాక్చువల్లీ 1947 సంవత్సరానికంటే ముందు వరకు మనందరం ఒక బ్రిటిష్ ప్రభుత్వంలో పరిపాలించబడ్డాం. 1750 సంవత్సరాల తర్వాత నుంచి 1947 సంవత్సరాల వరకు భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళే బ్రిటిష్ వాళ్ళు. ఇలా మనం బ్రిటిష్ వలస విధానంలో, బ్రిటిష్ వలస పరిపాలనలో ఉన్నాం. ఈ వలస పరిపాలన ఉన్న తర్వాత 1947 సంవత్సరంలోనే మనకు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది, అదందరూ మనకు తెలుసు జనరల్గా. అయితే 1947 సంవత్సరానికంటే ముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేటువంటిది పక్కగా పెడితే 1947 సంవత్సరం తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేటువంటి జనరల్గా చూద్దాం. ఎందుకంటే 200 నుంచి 250 సంవత్సరాల కాలం మనం భారతదేశ పరదేశ పరిపాలన వ్యవస్థలో ఉన్నాం. అప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండే అనేది స్మాల్గా తీసుకుందాం. అంటే ద బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఎకానమీ, 1947 సంవత్సరానికంటే ముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండే అంటే, అప్పుడు 200 నుంచి 250 సంవత్సరాల కాలం మనం బ్రిటిష్ పరిపాలన వ్యవస్థలో ఉన్నాం. కాబట్టి ఆ సమయంలో జనరల్గా దేశ అభివృద్ధి పెద్దగా జరిగిందా లేదా, దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేటువంటి మనం జనరల్గా చూద్దాం. యాక్చువల్లీ ఈజ్ ఇండియా డెవలప్డ్ కంట్రీ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీ? భారతదేశం అభివృద్ధి చెందిన దేశమా, అభివృద్ధి చెందుతున్న దేశమా, అభివృద్ధి చెందిన దేశమా అనేది ప్రశ్న వస్తుంది జనరల్గా. విచ్ ఈజ్ అవర్ కంట్రీ? మన భారతదేశం ఏంటి, చెందుతుందా అంటే మన అందరం ఏం చెప్తుంటాం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం అని పిలుస్తుంటాం. In this word we used when the period of 1950 the India has developing country. Now that till ఈ రోజు 2021 తీసుకున్నా కూడా భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం. అంటే గత 65 నుంచి 75 సంవత్సరాల కాలంలో భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది. కానీ వై నాట్ ఇండియా ఈజ్ డెవలప్డ్ కంట్రీ? ఎందుకు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారలేదు? ఎప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం పిలవడం జరుగుతుంది. దానికి అయితే ఇది మనం ఇప్పుడు స్వతంత్రం తర్వాత చూస్తున్నాం. 1947 సంవత్సరానికంటే ముందు భారతదేశం నిజంగా పేద దేశమా, ధనిక దేశం అనేది ప్రశ్న. అంటే 1750 సంవత్సరాల కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పరిశీలించినప్పుడు
ప్రపంచానికి 100 రూపాయల ఆదాయం వస్తే మన భారతదేశం నుండి వచ్చినటువంటి ఒక ఆదాయం మ్యాక్సిమం మోర్ దెన్ 17%, 17% కంటే ఎక్కువ ఆదాయం వచ్చేది. అండ్ అగైన్ అంటే ప్రపంచానికి 100 రూపాయల ఆదాయం వస్తే భారతదేశం నుంచి వచ్చినటువంటి ఒక ఆదాయం 17%గా ఉండడం జరిగింది. అంటే అప్పుడు ప్రపంచంలో అత్యధిక వాటాదారు ఎవరు ఉంటే భారతదేశమే. అండ్ అగైన్ 1947 సంవత్సరానికి అంటే స్వతంత్రం వచ్చే నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ వాటా ఎంత అంటే 2.6%. అంటే ఒకప్పుడు భారతదేశం ధనిక దేశంగా ఉండే ఇప్పుడు భారతదేశం 47వ సంవత్సరం వచ్చే నాటికి ఒక పేద దేశంగా మారింది. ఈజ్ ఎగ్జాంపుల్ నౌ ద టుడే ద 2021 ఈ రోజు బేస్ చేసుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ వాటా జస్ట్ 2.12 అండ్ అగైన్ 2.3%. అంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా కాలక్రమేణా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన వాటా కాలక్రమంగా తగ్గడం జరిగింది. అంటే స్వతంత్రానికంటే ముందును మనం పరిశీలించినప్పుడు ఎప్పుడో 1750 అంటే బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 17% అంటే ఇండియా ఈజ్ ద వెరీ రిచెస్ట్ కంట్రీ, ప్రపంచంలో బాగా ధనిక దేశంగా ఉండే. కానీ 1947 సంవత్సరం వచ్చే నాటికి ప్రపంచంలో అత్యంత ఒక పేద దేశాల్లో ఒక దేశంగా భారతదేశం మారింది. దీనికి కారణం మనం బ్రిటిష్ వారు, బ్రిటిష్ వలస విధానం, బ్రిటిష్ పరిపాలన విధానం అని చెప్తుంటాం. అంటే 1947 సంవత్సరం వచ్చే నాటికి భారతదేశం ఒక పేద దేశంగా మారింది. పేద దేశంగా మారింది కాబట్టి పేద దేశంగా మారడానికి కారణం ఎవరు అంటే మనం బ్రిటిష్ పరిపాలన వ్యవస్థ అంటున్నాం. కానీ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ పీరియడ్ స్వతంత్రానంతరం పరిశీలిస్తే ఇంకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ వాటా పెద్దగా పెరగలేదు, ఇంకా క్రమక్రమంగా డిజార్డర్లో కాస్త వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పటికీ భారతదేశంలో ఇంకా అభివృద్ధి చెందిన దేశం లక్షణాలు కనబడుతున్నాయి అంటే ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పడం జరుగుతుంది. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఇండియన్ యొక్క ఎకానమీ ఆఫ్టర్ 1947 తర్వాత 1947 సంవత్సరం తర్వాత ఎలా ఉంది అనేటువంటిది చూద్దాం. ఇక్కడ 1947 సంవత్సరం తర్వాత భారతదేశంలో ఎలాంటి ఆర్థికపరమైనటువంటి మార్పులు వచ్చినాయి, ఈ మార్పులు కాస్త ఎలా రావడం జరిగిందనేది చూద్దాం. చూడండి, 1947 సంవత్సరంలో మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే నాటికి భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి. 1947 సంవత్సరం తర్వాత మన దగ్గర ఉండేటువంటి సమస్యలు ఏంటంటే ఫస్ట్ విపరీతమైన జనాభా, అధిక జనాభా. 1947 సంవత్సరం నాటి 1951 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో ఉన్న ఎగ్జాక్ట్లీ పాపులేషన్ 36 కోట్లు. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ఎగ్జాక్ట్లీ పాపులేషన్ బేస్ చేసుకుంటే 121 crores. ఈ మధ్య కాలంలో 51 నుంచి 2011 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాల కాలంలో భారతదేశంలో పెరిగిన జనాభా 90 కోట్లు. ప్రతి సంవత్సరం భారతదేశంలో పెరిగిన జనాభా మ్యాక్సిమం బేస్ చేసుకుంటే ప్రతి సంవత్సరం యావరేజ్గా 1.5 కోట్ల జనాభా పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న జనాభా 121 కోట్లు అంటే స్వతంత్రం వచ్చే సమయంలో 1950 సంవత్సరం నాటికి మన ఇండియాలో ఉన్న మొత్తం జనాభా 36.1 కోట్లు. అంటే అప్పటి వ్యవస్థను పరిశీలించినప్పుడు అప్పటి భారతదేశ జనాభా ఎక్కువనే. 1 ఇస్ ద ప్రధానం, 1 జనాభా. అండ్ అగైన్ దీంతో పాటు ఇంకొకటి రెండో సమస్య ఏంటంటే ఇంకో 2 లక్షణం ఏం కనబడడం జరుగుతుందంటే దాంతోపాటు విపరీతమైనటువంటి ఒక పేదరికం, అండ్ అగైన్ దాంతోపాటు విపరీతమైనటువంటి ఒక నిరుద్యోగం. ఎక్కువ జనాభా, పేదరికం, అండ్ అగైన్ నిరుద్యోగం. ఇవే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులలో భారతదేశం అంటే వ్యవసాయ దేశం, కానీ వ్యవసాయ దేశంలో వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పాదకత పెద్దగా లేదు. దాంతోపాటు భారతదేశంలో పారిశ్రామిక రంగం పెద్దగా అభివృద్ధి కాలే, పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు. పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడంతో ఆటోమేటిక్గా ఉత్పత్తి, ఉపాధి, పంపిణీ లేదు. అందుకే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన సమయంలో విపరీతమైన ధరలు, అతి తక్కువ వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత, పారిశ్రామికీకరణ పెద్దగా లేదు. దాంతోపాటు ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో బేస్ చేసుకుంటే భారతదేశంలో బ్యాంకింగ్ వ్యాపారం లేదు. అండ్ అగైన్ నెక్స్ట్ ఏంటంటే మన ఇండియా అంతర్జాతీయ వ్యాపారంలో కూడా పెద్దగా ఎదగలే. అప్పటికి ఇండియా క్లోజ్డ్ ఎకనామీలో ఉండే.
అంటే స్వతంత్రం వచ్చే నాటికి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి విపరీతమైన జనాభా ఉంది, అండ్ అగైన్ పేదరికం ఎక్కువగా ఉంది, అండ్ నిరుద్యోగం ఎక్కువగా ఉంది, వ్యవసాయ ఉత్పాదకత ఎక్కువగా లేదు, దాంతోపాటు పారిశ్రామికీకరణ లేకపోవడంతో వస్తుత్పత్తి లేదు, విదేశాల మీద ఆధారపడడం, దిగుమతుల మీద ఆధారపడడం, భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వలు లేవు. అదే సమయంలో దేశంలో వస్తు ధరలు పెరిగినాయి, డిమాండ్ ఎక్కువ ఉంది, ధరలు పెరిగినాయి. అదే కాకుండా దేశ వ్యవస్థను ఆదుకోవడానికి, దేశ పారిశ్రామిక వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి, దేశ పెట్టుబడి సామర్థ్యాలు పెంచడానికి బ్యాంకింగ్ వ్యవస్థ పెద్దగా పెరగలేదు. దాంతోపాటు భారతదేశం అంతర్జాతీయ వ్యాపారంలో కూడా పెద్దగా మార్పులు లేవు. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. మనం స్వతంత్రం పొందే నాటికి ఇది భారతదేశం దగ్గర ఉన్న సమస్యలు, రైట్? యాక్చువల్లీ 1947 సంవత్సరం తర్వాత భారతదేశం దగ్గర ఉన్న ఈ సమస్యలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను కానీ, భారతదేశ ఆర్థిక అభివృద్ధిని కానీ ఇలాంటి సమస్యలు ప్రోత్సహించలేవు. ఇలాంటి సమస్యలు భారతదేశ అభివృద్ధిని ప్రోత్సహించలేవు. అందుకే 1947 సంవత్సరం తర్వాత మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను 1947 సంవత్సరం తర్వాత మన భారతదేశాన్ని మనమే పరిపాలించుకోవాలి. కాబట్టి ఈ మన పరిపాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా అభివృద్ధి జరగాలి అనే ప్రశ్న వచ్చింది. 1947 సంవత్సరం తర్వాత దేశ ఆర్థికాభివృద్ధి ఎలా జరగాలి? ఎందుకంటే ఏ దేశ ఆర్థికాభివృద్ధి అయినా ఆ దేశ పరిపాలన వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. ఏ దేశ ఆర్థికాభివృద్ధి అయినా ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీదనే ఆధారపడి ఉంటుంది. ఏ దేశ ఆర్థికాభివృద్ధి అయినా ఆ దేశంలో ఉన్న వనరులను ఉపయోగించే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి 1947 సంవత్సరం తర్వాత నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు మనం పరిశీలిద్దాం. 47 సంవత్సరం నాటికి వచ్చినాటికి ఇలాంటి లక్షణాలు మనకు కనబడ్డాయి. కానీ 1950 సంవత్సరం తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా మార్పులోకి రావాలి అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది అనేది కాన్సెప్ట్. ఎందుకంటే 1950 సంవత్సరం నాటికి మన భారతదేశంలో విపరీతమైన జనాభా, విపరీతమైన పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయ ఆధిక్యత ఎక్కువగా ఉన్నప్పటికీ లాభాదాయకం లేదు, పారిశ్రామిక రంగం పెద్దగా అభివృద్ధి కాలేదు, దేశంలో ధరలు పెరిగినాయి, బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి కాలే, ఇన్ని సమస్యలు ఉన్నాయి. అందుకని 1950 సంవత్సరం తర్వాత దేశ ఆర్థికాభివృద్ధి సాధించడానికి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రణాళికాబద్ధంగా జరగాలి. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రణాళికాబద్ధంగా జరగాలి. కాబట్టి భారతదేశం ముందస్తుగా 1950 సంవత్సరం తర్వాత తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి జరగాలంటే అప్పుడు మొదటిసారిగా తీసుకున్న ఒక నిర్ణయమే ప్రణాళిక వ్యవస్థను దేశంలో ప్రవేశపెట్టాలి. రైట్ గాయ్స్, హియర్ ఈజ్ లిజన్. ఏం ఏర్పాటు చేయాలనుకున్నాం? 1950 సంవత్సరం తర్వాత ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రణాళిక వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయాలనేది ప్రశ్న. జనరల్గా ప్రణాళిక వ్యవస్థ అంటే ఏంటిది? ప్రణాళిక అంటే ఏంటిది? ప్రణాళికలను ఎవరు ప్రవేశపెడుతుంటారు? సామ్యవాద దేశాలు ప్రవేశపెడతాయా? పెట్టుబడిదారు దేశాలు ప్రవేశపెడతాయా? అండ్ మిశ్రమ దేశాలు ప్రవేశపెడతాయా? లేదా వెనుకబడిన దేశాలు ప్రవేశపెడతాయా? అభివృద్ధి చెందిన దేశాలు ప్రవేశపెడతాయా? అభివృద్ధి చెందని దేశాలు ప్రవేశపెడతాయా? చెందుతున్న దేశాలంటే ఏ దేశమైనా ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. పెట్టుబడిదారు దేశాలు ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి సంపూర్ణ ఉద్యోగిత సాధించడం. అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఆర్థికాభివృద్ధిని సాధించడం. సామ్యవాద దేశాలు ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి కారణం సమాజ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం. ఇది రీజన్. అందుకే ప్రపంచంలో ప్రతి దేశం ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రణాళిక అవసరమా లేదా అనేది ఆ దేశ ఆర్థిక పరిస్థితి బట్టి, ఆ దేశ ప్రభుత్వాన్ని బట్టి మాత్రమే చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అలా అని ప్రతి దేశం ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని రూల్ ఏం లేదు. బట్ హియర్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1950 సంవత్సరం తర్వాత భారతదేశం ఒక ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది. ప్రణాళిక వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకుంటుంది అంటే ఒక దేశం తన దగ్గర కొన్ని వనరులు ఉంటాయి. ఏ వనరులు ఉంటాయి అంటే ప్రతి దేశానికి 2 రకాల వనరులు ఉంటాయి. ఆ 2 రకాల వనరులలో ఒకదాన్ని మనము సహజ వనరులు అని పిలుస్తాం, రెండో దాన్ని మానవ వనరులు అని పిలుస్తాం. రైట్? 1 సహజ, 2 మానవ. 1 is the natural resources, then second one is the human resources. The nation need of 2 resources. ఒక దేశంలో ఉన్న సహజ మానవ వనరులే ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి ఒక పునాది. ఎందుకంటే సహజ వనరుల ద్వారా దేశ సంపదను పెంచవచ్చు, మానవ వనరుల ద్వారా దేశ పురోగతిని సాధించవచ్చు. ది రీజన్. అందుకే ఒక దేశంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని
ముందస్తుగా ప్రణాళికను ఏర్పాటు చేసుకుని భవిష్యత్ అభివృద్ధి సాధించడానికి ఏర్పాటు చేసుకునే ఒక మార్గాన్ని మనం ప్రణాళిక అంటాం. షార్ట్కట్లో చెప్పాలంటే ప్రణాళిక అంటే అనుసరించాల్సిన మార్గము అన్నట్టు. అనుసరించాల్సిన మార్గం అంటే ప్రస్తుతంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని భవిష్యత్ అభివృద్ధిని బేస్ చేసుకొని ఒక వ్యవస్థను, ఒక ప్రణాళికను రచించుకోవడం. ఇక్కడ ప్రణాళికా వ్యవస్థను మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? 1950 సంవత్సరంలో ప్రణాళిక వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? చేసుకోవడానికి ఉండే కారణం ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అధిగమించుకోవడానికి మనం ఏం తీసుకున్నాం? ఇక్కడ ప్రణాళిక వ్యవస్థను ఎంచుకున్నాం. ఈ ప్రణాళిక వ్యవస్థ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటిది అని అంటే, ఫస్ట్ ఒక దేశ ఆర్థికాభివృద్ధిని సాధించాలి. ఒక దేశ ఆర్థికాభివృద్ధి ఏ రూపంలో సాధించడం జరుగుతుంటుంది అంటే, ఫస్ట్ దేశం యొక్క ఆదాయం పెంచాలి. ఒక దేశం యొక్క ఆదాయం పెంచాలి. దేశ ఆదాయాన్ని పెంచడం అంటే, ఒక దేశంలో ఆదాయాన్ని పెంచడం అంటే దేశ వస్తుత్పత్తిని ప్రోత్సహించుకోవడం, దేశంలో ఉపాధిని పెంచుకోవడం, దేశ వస్తుత్పత్తిని పంపిణీ చేయడం. అందుకే ఒక దేశం ఒక సంవత్సర కాలంలో తయారు చేసిన వస్తుత్పత్తితో వచ్చే ఆదాయాన్ని మనము ఇక్కడ ఏమంటాం? జాతీయ ఆదాయం అంటాం. రైట్? ఒక దేశ ప్రణాళిక వ్యవస్థ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏం ప్రోత్సహించుకోవాలి? జాతీయ ఆదాయాన్ని పెంచుకోవాలి. జాతీయ ఆదాయాన్ని పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఏ ఆదాయం పెరుగుతుంటుంది? తలసరి ఆదాయం పెరుగుతుంటుంది. రైట్? ఒక దేశ జాతీయ ఆదాయం ఏం చెప్తుంటుంది అంటే దేశ ఆర్థికాభివృద్ధి గురించి చెప్తుంది. దేశ తలసరి ఆదాయం ఏం చెప్తుంటుంది అంటే ఒక దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి గురించి చెప్తుంది. జీవన ప్రమాణ స్థాయి అంటే ప్రజల యొక్క అభివృద్ధి గురించి, ఒక మానవుల యొక్క మనుగడ గురించి, మానవ అభివృద్ధి గురించి, మానవుల యొక్క స్థితిగతుల గురించి చెప్పేటువంటిదే తలసరి ఆదాయం. ఓకే గాయస్, ఇక్కడ ప్రణాళిక వ్యవస్థతో మనం ఏం ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం? జాతీయ ఆదాయాన్ని పెంచుకోవాలి, తలసరి ఆదాయాన్ని పెంచుకోవాలి. దాంతోపాటు ఒక దేశ వస్తుత్పత్తి పెరగాలి అని అంటే, ఒక దేశ వస్తుత్పత్తి పెరగాలి అంటే ఆ దేశంలో వనరుల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. వనరుల సామర్థ్యాన్ని పెంచుకోవాలి అని అంటే ఒక దేశానికి ముడి పదార్థాలు కావాలి, వస్తుత్పత్తి జరగాలంటే. అందుకే ప్రణాళిక వ్యవస్థల ప్రధానంగా ఇంకా మనము ఏ రంగాన్ని ప్రోత్సహించుకోవాలనుకున్నాం? వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి. వెరీ గుడ్. 1 ప్రణాళిక వ్యవస్థ యొక్క ఉద్దేశం జాతీయ ఆదాయాన్ని పెంచుకోవాలి, తలసరి ఆదాయాన్ని పెంచాలి. దాంతోపాటు ఆటోమేటిక్గా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. వ్యవసాయ రంగం అభివృద్ధి జరిగినప్పుడు ఒక దేశంలో ఆటోమేటిక్గా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది, వ్యవసాయ ఉత్పాదకతలు పెరుగుతాయి. దేశ వ్యవసాయ ఉత్పాదకలు పెరిగినప్పుడు వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. ఆటోమేటిక్గా జాతీయ ఆదాయం పెరుగును. ఎప్పుడైతే ఒక దేశ వ్యవసాయ రంగం పెరుగుతుంటుందో, వ్యవసాయ రంగం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వ్యవసాయ రంగంలో ఉన్న ముడి పదార్థాలను ఉపయోగించుకొని దేశం ఏ రంగం వైపు వెళ్ళొచ్చు అంటే పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలి. అందుకే పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం. రైట్? ఇక్కడ చూడండి, 1 ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి రీజన్ 1 జాతీయ ఆదాయాన్ని పెంచుకోవడం, తలసరి ఆదాయాన్ని పెంచుకోవడం, వ్యవసాయ రంగాన్ని ఉత్పత్తి సాధించడం, దాని తర్వాత పారిశ్రామికీకరణ సాధించడం. ఇది ప్రధానం. ఇలాంటి లక్ష్యాలు మనము ఎప్పుడు తీసుకున్నాం? 1950 సంవత్సరం తర్వాత తీసుకున్నాం. రైట్? వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించుకోవడం, పారిశ్రామికీకరణ. ఒక దేశ వ్యవసాయ రంగ అభివృద్ధి జరగాలన్నా, ఒక దేశ పారిశ్రామికీకరణ జరగాలన్నా, పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా ఆ దేశానికి ప్రధానంగా ఏ సౌకర్యాలు ఉండాలి అంటే అవస్థాపన సౌకర్యాలు ఉండాలి. ద ఇన్స్టిట్యూషనల్ అండ్ అగైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆర్ ఇంపార్టెంట్. ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంపార్టెంట్. అవస్థాపన సౌకర్యాలు ప్రోత్సహించుకోవాలి. ఇది రీజన్. అవస్థాపన సౌకర్యాలు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఒక దేశం వ్యవసాయ పారిశ్రామిక రంగ పరంగా అభివృద్ధి కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిది? ఇప్పుడు వ్యవసాయ అభివృద్ధి కావాలనుకోండి, ఏం కావాలి? ఫస్ట్ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం? ఫస్ట్ మనం పంటలు పండించాలి. పంటలు పండించాలంటే రైతు ఏం చేస్తాడు? నాగలు దింపుతాడు, కల్టివేట్ చేస్తాడు. కల్టివేట్ చేసిన తర్వాత తనకు ఏం కావాలి? సీడ్స్ కావాలి. రైట్? ఒక మౌలిక వసతి ఏం కావాలి? సీడ్స్, ఎరువులు కావాలి, అండ్ విత్తనాలు కావాలి. ఎరువులు విత్తనాలతో పాటు పంటలు వండాలంటే ఏం కావాలి? వాటర్ కావాలి. ఇరిగేషన్తో పాటు ఇంకేం కావాలి? ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీతో పాటు ఇంకేం కావాలి? నెక్స్ట్ రోడ్ రవాణా సౌకర్యాలతో పాటు ఇంకేం కావాలి? మనకు ఆటోమేటిక్గా మార్కెటింగ్ కావాలి. ఓకే, ఇది రీజన్. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఫెసిలిటీస్ అంటాం. కాబట్టి ఇక్కడ పారిశ్రామిక రంగమైన వ్యవసాయ రంగమైన అభివృద్ధి కావాలంటే అవస్థాపన సౌకర్యాలు కావాలి. ఒక దేశం వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగ పరంగా అభివృద్ధి కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. కాబట్టి వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, అవస్థాపన సౌకర్యాలు ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముందస్తుగా ప్రజలందరికీ ఒక మూలధన సామర్థ్యాలను అందించాలి, పెట్టుబడి సామర్థ్యాలను అందించాలి. ప్రభుత్వం తన మూలధన సామర్థ్యాలను ఏ రూపంలో ప్రజలకు అందిస్తూ ఉంటుంది? బ్యాంకింగ్ ద్వారా. రైట్. ఏ రూపంలో అందిస్తున్నది మనకి ఇక్కడ? బ్యాంక్స్. అంటే ఇప్పుడు భారతదేశ ప్రణాళిక వ్యవస్థకు ఉద్దేశం జాతీయ ఆదాయాన్ని పెంచడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, దాంతోపాటు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం, పారిశ్రామికీకరణ జరపడం. వ్యవసాయ రంగం పారిశ్రామికీకరణ జరపాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి, అవస్థాపన సౌకర్యాలు అందించాలి. ఈ 3 రంగాల అభివృద్ధి కావాలి అంటే ప్రభుత్వం దగ్గర ఏ వ్యవస్థ ఉండాలి? బ్యాంకింగ్ ఉండాలి. అది ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క మూలధన సామర్థ్యాలు పెంచడానికి, దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క పెట్టుబడి సామర్థ్యాలు పెంచడానికి దేశంలో మనీ సప్లై అనేది జరగాలి. ఆ మనీ సప్లై భారతదేశంలో ఎక్కడి నుంచి జరుగుతుంటుంది? బ్యాంక్స్ నుంచి జరుగుతుంటుంది. ఇది రీజన్. రైట్. ఇప్పుడు చూడండి, బ్యాంక్స్ ఏర్పాటైనాయి, ప్రజలకు పెట్టుబడి అందించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగింది. ఇక్కడ ఇలా ఏర్పాటైనాయి. ఎప్పుడైతే ఒక దేశం పూర్తి స్థాయిలో పెట్టుబడి పెడుతూ ఉంటుందో అప్పుడు రాబడి కూడా ఆలోచిస్తుంటుంది. ఒక దేశం పూర్తి స్థాయిలో జాతీయ ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఆ దేశం ఫస్ట్ ఎక్కడ మార్పు తీసుకొని రావాలి? ఉత్పత్తి సామర్థ్యాలు పెంచుకోవాలి. ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తున్నది మనకు? వ్యవసాయం, పారిశ్రామికీకరణ. ఈ వ్యవసాయం, పారిశ్రామికీకరణ అభివృద్ధి జరుగుతుంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది మనకు? సేవారంగం అభివృద్ధి అవుతుంది. కాబట్టి వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగ ఈ 3 రంగాల అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా వ్యవస్థాపన సౌకర్యాలు ఇవి కావాలి అంటే ఏంటిది? బ్యాంక్స్. అంటే ఇప్పుడు దేశ జాతీయాన్ని పెంచడానికి ఈ ప్రధానమైన అంశాలలో ఆటోమేటిక్గా ఈ 3 రంగాల నుండి ఏం తయారవుతుంటే వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుంది. ఈ వస్తు సేవల ఉత్పత్తి జరిగితే ఆటోమేటిక్గా ఏం పెరుగుతుంది? నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది. రైట్. ఎప్పుడైతే జాతీయ ఆదాయం పెరుగుతుంటుందో, వస్తు సేవల ఉత్పత్తి పెరుగుతుంటుందో మళ్ళీ దేశం పురోభివృద్ధిలోకి సాధించాలంటే, దేశం వస్తుత్పత్తి రంగాన్ని ప్రోత్సహించుకున్న తర్వాత దేశ పరిపాలన వ్యవస్థ జరగాలన్నా, ఆర్థిక సామాజిక లక్ష్యాలను సాధించాలన్నా అప్పుడు భారతదేశం ఈ దేశ వస్తుత్పత్తిని ప్రోత్సహించుకునేటప్పుడు ప్రభుత్వ పరిపాలన జరగడానికి ప్రభుత్వం వస్తువుల మీద, వస్తు సేవల మీద, వ్యక్తి మీద ప్రభుత్వం పన్నుల ద్వారా రాబడి పెంచుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి వస్తు సేవల ద్వారా వ్యక్తిగతమైనటువంటి ఒక పన్నుల వ్యవస్థ రాబడిని పెంచుకోవడాన్ని ఇక్కడ మనము పన్నులు అంటాం. దీన్నే మనము విత్తము అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, ఒక దేశం యొక్క ఆర్థిక ప్రణాళిక వ్యవస్థతో ఏం జరిగింది? జాతీయ ఆదాయాన్ని ప్రోత్సహించుకోవాలనుకున్నాం. 2 తలసరి ఆదాయం. భారతదేశ జాతీయ ఆదాయం పెరగాలంటే ఏం కావాలి? వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. ఈ 3 రంగాల నుంచి ఏమొస్తుంటుంది? వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుంది. వస్తు సేవల ఉత్పత్తి జరగాలంటే ప్రభుత్వం ఏమి ఇవ్వాలి? అవస్థాపన సదుపాయం ఇవ్వాలి. అవస్థాపన సదుపాయాలతో పాటు ఏమి ఇవ్వాలి? మూలధన పెట్టుబడి సామర్థ్యాలు ఇవ్వాలి. ఈ మూలధన పెట్టుబడి సామర్థ్యాలు ఏ రూపంలో వస్తున్నాయి? బ్యాంక్స్. ఇవన్నీ రూపంలో జరిగినప్పుడు వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుంది. మరి వస్తు సేవల ఉత్పత్తితో పాటు దేశ పరిపాలన వ్యవస్థ నడవాలన్నా, దేశ సంక్షేమ వ్యవస్థ నడవాలన్నా, దేశంలో ఆర్థిక సామాజిక లక్ష్యాలు సాధించాలన్నా ఇప్పుడు ప్రభుత్వానికి రాబడి మార్గాలు ఉండాలి. ఆ రాబడి మార్గాలు ఏ రూపంలో తీసుకుంటుంది? పన్నులు అంటాం. ఇలా పన్నుల ద్వారా వచ్చిన రాబడినే మనం ఇక్కడ ఏ పేరుతో పిలుస్తుంటాం? రెవెన్యూ అంటాం. పన్నుల ద్వారా వచ్చినటువంటి రాబడి రెవెన్యూ కావచ్చు. ఈ వచ్చిన రెవెన్యూ ఎవరి కోసం ఖర్చు పెట్టాలి? దేశ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి. ఈ వచ్చిన రెవెన్యూ దేశ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడానికి మనం వాడే ఒక పదాన్ని ఇక్కడ ఏ పేరుతో పిలుస్తాం? బడ్జెట్ అని పిలుస్తాం. రైట్. బడ్జెట్ సంవత్సరానికి ఒకసారి పెడతాం. బడ్జెట్ యొక్క ఉద్దేశం ఏంటిది? దేశంలో సంవత్సర కాలంలో ఆర్థిక అభివృద్ధి సాధించడం. బడ్జెట్ యొక్క ఉద్దేశం ఏంటిది? దేశ ప్రజలందరికీ సామాజిక ఆర్థిక లక్ష్యాలను అందించడం. బడ్జెట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటిది? దేశ ప్రజలందరికీ సంక్షేమ వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఇది బడ్జెట్ యొక్క ఉద్దేశం. రైట్ గైస్. ఇప్పుడు ఎలా వచ్చింది మనకు? ఆర్థిక ప్రణాళిక వ్యవస్థ, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, వ్యవసాయ రంగం, పారిశ్రామికీకరణ, అవస్థాపన సౌకర్యాలు, బ్యాంకింగ్ వ్యవస్థ అండ్ పన్నులు అండ్ అగైన్ బడ్జెట్. ఏ
ఏ దేశం అయితే వస్తు సేవల ఉత్పత్తి ఎక్కువగా జరుపుతుందో, వస్తు సేవల ఉత్పత్తి ఆ దేశానికి సరిపడా వస్తు సేవల ఉత్పత్తి జరిపిన తర్వాత ఆ దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి అప్పుడు ఏం చేస్తుంటుంది అంటే మిగిలిన వస్తు సేవలు ప్రపంచానికి ఎగుమతి దిగుమతి చేస్తుంది. అప్పుడే మనము ఇక్కడ పెట్టినటువంటి ఒక పేరునే ఏ పేరుతో పిలుస్తాం? వర్తకం అని పిలుస్తాం. రైట్. దీన్నే మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ అని పిలుస్తున్నాం. రైట్. ఇప్పుడు ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం. ప్రణాళిక వ్యవస్థతో ఏం చేయాలనుకున్నాం? జాతీయ ఆదాయాన్ని ప్రోత్సహించాలనుకున్నాం, తలసరి ఆదాయాన్ని ప్రోత్సహించాలనుకున్నాం, వ్యవసాయ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాం. అవస్థాపన సదుపాయాలతో ఈ 3 రంగాల అభివృద్ధి అయితే, ఈ 3 రంగాల అభివృద్ధి జరగాలంటే భారతదేశం మూలధన పెట్టుబడి సామర్థ్యాలు పెంచాలి. అందుకే బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. దీంతో వస్తు సేవల ఉత్పత్తి జరిగినప్పుడు దేశ పరిపాలన వ్యవస్థ నడవాలన్నా, దేశ ప్రజలకు ఆర్థిక సామాజిక లక్ష్యాలను సాధించాలన్నా, దేశం సంక్షేమ వ్యవస్థను ప్రోత్సహించాలన్నా, రోడ్డు రవాణా మార్గాలు ఏర్పాటు చేయాలన్నా ఒక దేశానికి రాబడి ఇంపార్టెంట్. ఈ రాబడి ఎక్కడి నుంచి తీసుకుంటుంది? పన్నుల ద్వారా తీసుకుంటుంది. ఎప్పుడైతే పన్నుల ద్వారా వస్తుందో, ఈ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రెవెన్యూ రాబడి అంటున్నాం. వచ్చిన రెవెన్యూ రాబడి దేశ ప్రజల కోసం ఖర్చు పెట్టాలి కాబట్టి ఏర్పాటు చేసుకున్న ఒక పదాన్ని బడ్జెట్ అని పిలిచినాం. దేశంలో వస్తు సేవల ఉత్పత్తి దేశ ప్రజలందరూ సరిపోయిన తర్వాత మిగులులో ఉన్న వస్తుత్పత్తి ప్రపంచ దేశాలకు ఎగుమతి దిగుమతి చేస్తే దీన్ని మనం వర్తకం అన్నాం. ఆ వర్తకాన్ని అంతర్జాతీయ వ్యాపారం అని పిలవడం జరిగింది. ఇవి ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ఆర్థిక లక్ష్యాలుగా తీసుకుంటాం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి లక్ష్యాలుగా తీసుకున్నాం కాబట్టి దీని తర్వాత ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థ నడవాలన్నా ఇక్కడ ప్రణాళిక వ్యవస్థ, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక, అవస్థాపన, బ్యాంకింగ్, పన్నులు, బడ్జెట్, వర్తకం ఇలాంటివి ఇంపార్టెంట్గా ఉంటాయి. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధానమైన అంశాలు, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంలో ప్రధానమైన అంశాలు. కానీ అదే సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకా ఉన్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి అవరోధాలు కొన్ని కనబడుతున్నాయి. ఆ అవరోధాలలో ఒకటి మనము భారతదేశానికి ఒక ప్రధానమైన సమస్య జనాభా. రెండోది ప్రధానమైన సమస్య పేదరికం. మూడోది ప్రధానమైనటువంటి సమస్య నిరుద్యోగం. అంతే. 1 జనాభా, 2 నిరుద్యోగం, 3 పేదరికం. ఇవి 3 భారతదేశానికి నిరోధకాలను పిలుస్తుంటాం. కాబట్టి ఇప్పుడు భారతదేశ ఆర్థిక యొక్క లక్షణాలను పరిశీలిస్తే ఇవే కనబడతాయి. ప్రణాళిక వ్యవస్థ, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక, అవస్థాపన సదుపాయాలు, బడ్జెట్ అండ్ అగైన్ బ్యాంకింగ్ అండ్ పన్నులు, అంతర్జాతీయ వర్తకం. ఇవే కాకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అది జనాభా కావచ్చు, పేదరికం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు. ఇదే ఇండియన్ యొక్క ఎకానమీ సిస్టమ్ అంటాం. ఇదే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ. రైట్. ఇప్పుడు లిజన్ గైస్, కేర్ఫుల్గా వినండి. ఇక్కడ నేను ఎందుకు చెప్పాను మీకు అని అంటే, అసలు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని అంటే ఇదే. ఇప్పుడు ఈ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అంటే, నేను చెప్పిన ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిది? ఏదైనా ఒక భౌగోళిక సరిహద్దు లోపల, ఒక దేశం లోపల, ఒక ప్రాంతీయ సరిహద్దు లోపల ఆర్థిక కార్యకలాపాలు జరిపితే దాన్ని మనం ఆర్థిక వ్యవస్థ అన్నాం. ఇక్కడే ఉంది ఇది. కాబట్టి నువ్వు గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా, ఎస్ఐ అయినా, సివిల్స్ అయినా ఏం చదవాలన్నా కూడా ఫస్ట్ నీకు ఇండియన్ ఎకానమీ సిస్టంలో ఏం అంశాలు ఉన్నాయో తెలియాలి. ఇలాంటి అంశాలు ఉంటే నువ్వు టీఎస్పిఎస్సిలో కానీ, లేకపోతే గ్రూప్ 2లో కానీ, టీఎస్పిఎస్సిలో కానీ, గ్రూప్ 2లో కానీ నువ్వేం సబ్జెక్టు చదువుతావయ్యా? ఎలాంటి సబ్జెక్టు చదువుతుంటావు నువ్వు? 1 చదువుతావు. దాన్నే ప్రణాళికలు అంటాం. ఈ మధ్య కాలంలో మనకు కొత్తగా వచ్చిన పదమే ఏంటిది? నీతి యోగాన్ని పిలుస్తాం. ప్రణాళికలు, నీతి యోగం అనేటువంటి ఒక టాపిక్ నీకు ఎక్కడ ఉంది? ఏబిపిఎస్లో ఉంది, టీఎస్పిఎస్లో ఉంది, ఎకనామిక్లో. అంటే ఇదే తర్వాత రెండోది నీకు ఏం కనబడుతున్నది? వ్యవసాయం, భారతదేశ వ్యవసాయ రంగం. ఇంతే. ఇక్కడ ఏం చెప్పినా మనం నేను ఇక్కడ వ్యవసాయ రంగం గురించి చెప్పినా. అండ్ అగైన్ మూడోది మనకి ఏం కనబడుతుంది? పారిశ్రామిక రంగం అని పిలుస్తున్నాం. ఎక్స్క్లూజివ్ ఏపీపీఎస్లో మనకి ఏం కనబడుతుంది? పారిశ్రామిక రంగం ఇక్కడ. అండ్ అగైన్ నెక్స్ట్ ఇంకేం తెలియాలి మనకు? 4వ లెసన్ తీసుకుంటే బ్యాంకింగ్.
అన్విత్త వ్యవస్థ అండ్ అంతర్జాతీయ వ్యాపారం. ఇది రీజన్. ఇవే కాకుండా ఇంకా నువ్వేం చదువుతున్నావు? జాతీయ ఆదాయం చదువుతున్నావు. జాతీయ ఆదాయం చదువుతున్నావు. ఇంకా ఇవే కాకుండా ఏం చదువుతున్నావు? భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ నడవాలన్నా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడవాలన్నా 2 వనరుల మీదనే ఆధారపడి ఉంది. సహజ వనరులు, మానవ వనరులు. ఏది గొప్ప? సహజ వనరులు గొప్పనా, మానవ వనరులు గొప్ప అంటే 2 గొప్పవే. సహజ వనరులతో దేశాభివృద్ధి జరగవచ్చు. సహజ వనరు లేని దేశం కూడా మానవ వనరులు ఉపయోగించుకునే దేశాభివృద్ధి జరగవచ్చు. అందుకే ఇక్కడ మనం ఏం తీసుకుందాం? జనాభా లెక్కలు అంటాం. అంటే ఒక దేశ జనాభా ఆ దేశ అభివృద్ధికి ఎలా ప్రోత్సహిస్తుంది, దేశ జనాభా వల్ల దేశ పురోగతి ఎలా ఉంది, దేశ జనాభా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా వెనుకబడి ఉంది, అది తెలుసుకోవడానికి జనాభా. అండ్ ఇవే కాకుండా ఇంకేం చూస్తాం మనము? పేదరికం అండ్ నిరుద్యోగం గురించి చూస్తాం. ఇంతే. ఇప్పుడు నువ్వు గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా, సివిల్స్ అయినా, ఎస్ఏ అయినా, కానిస్టేబుల్ అయినా, ఏది చదవాలన్నా, ఏ ఎగ్జామ్ రాయాలన్నా నువ్వు ఇండియన్ ఎకానమీలో ఈ టాపిక్స్ తప్ప మిగతా ఏముండదు. కొంచెం సివిల్ సర్వీసెస్ నువ్వు చదవాలనుకుంటే అప్పుడు నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అవస్థాపన సదుపాయాల మీద ఐడియా ఉంటుంది. ఇవే కాకుండా ఒక దేశం అభివృద్ధి ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి వృద్ధి అంటే ఏంటిది, అభివృద్ధి ఏంటిది, అభివృద్ధి మధ్య తేడా ఏంటిది, ఇలాంటివి కనబడుతుంటాయి. ఓకే, ఇది ఇండియన్ ఎకానమీ యొక్క సిస్టమ్. మై డియర్ గైస్, మీరందరూ ఇవి తప్ప ఇండియన్ ఎకానమీలో ఇంకేమైనా అవుతారా? జనరల్గా ఇప్పుడు ఇండియన్ ఎకానమీ సిలబస్ నువ్వు గ్రూప్ 2 కానీ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్లో ఏ సిలబస్ చదవాలన్నా ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇండియన్ ఎకానమీ ఎలా ఫార్మేషన్ జరిగింది, ఇండియన్ ఎకానమీ ఫార్మేషన్ నుండే మీరు చదివే గ్రూప్ 2 సిలబస్ ఎలా వచ్చింది, ఇది మ్యాటర్. 1947వ సంవత్సరంలో భారతదేశం స్వతంత్రం వచ్చే నాటికి భారతదేశం ఒక పేద దేశంగా ఉంది. విపరీతమైన జనాభా ఉంది, నిరుద్యోగం ఉంది. భారతదేశం దగ్గర మానవ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి. ఈ 2 వనరులు ఉన్నప్పటికీ సరిగా వినియోగం లేదు. ఆ 2 వనరులు ఉపయోగించుకోవడానికి మనం వేసుకున్న ముందస్తు ఒక వ్యవస్థనే మనం ఏమన్నాం? ప్రణాళిక అన్నం. అంతే. ఈ ప్రణాళికతో జాతీయ ఆదాయం పెంచుకోవాలి, వ్యవసాయ రంగం ప్రోత్సహించాలి, పారిశ్రామిక జరగాలి. ఇవన్నీ ఉన్నప్పుడు దేశ ఉపాధి పెరుగుతుంది, దేశ ఆదాయం పెరుగుతుంది. దేశ ఆదాయం పెరిగినప్పుడు దేశ రాబడి పెరుగుతుంది. దేశ రాబడి పెరిగినప్పుడు దేశ పరిపాలన వ్యవస్థ బాగుంటుంది. పరిపాలన వ్యవస్థ బాగున్నప్పుడు సామాజిక ఆర్థిక లక్ష్యాలను సాధిస్తాం. సామాజిక ఆర్థిక లక్ష్యాలు సాధించినప్పుడు దేశ ప్రజలందరూ సంతోషమైన వాతావరణంలో కనబడుతూ ఉంటారు. ఇది ఎకానమీ సిస్టమ్. ఓకే గైస్, ఇది సిలబస్. కాబట్టి మీరు దేన్ని బట్టి పట్టకండి. ఇక నేను మీకు ఎకానమీలో ప్రతిరోజు ఇదే చెప్తున్నా, 150 మార్కులలో 120 మార్కులు వస్తాయి అని చెప్తున్నా. ఈ 120 మార్కులు మనం సాధించాలి అంటే ప్రతిదాన్ని మనం బట్టిఫై చేయకూడదు. యూ షుడ్ అనలైజ్ వాట్ ఈస్ ద సిలబస్, హౌ టు ఓవర్కమ్ ఆఫ్ సిలబస్, హౌ టు ఓవర్కమ్ ఆఫ్ ద మార్క్స్, మనం ఎలా సాధించాలి, హౌ టు అచీవ్ ఆఫ్ ద మార్క్స్. ఓకే, కాబట్టి ఇలా ఒక్కొక్క దాన్ని మనం ఇలా బేస్ చేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని మనం విశ్లేషణాత్మకంగా చదవాలి. అండ్ విశ్లేషణాత్మకంగా చదివేటప్పుడు బాగా హార్డ్నెస్తో చదవకండి. జస్ట్ అనలైజ్ చేయి, జస్ట్ థింక్ చేయి. ఏదైనా కూడా ఎలా మనం చదవాలి అప్పుడు ఇలా తెలుస్తుంది. ఇది సిస్టమ్. ఇక్కడ నుండే మనం చదువుతుంటాం. ఈ ఇండియన్ ఎకానమీ సిస్టమ్ నుండే మనకు ఆటోమేటిక్గా ఏమొచ్చిందో ఓవరాల్గా సిలబస్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏపీపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ గ్రూప్ 2లో ఎన్ని ఉన్నాయి? ఇండియన్ ఎకానమీలో ఏపీపీఎస్సీ వాళ్ళకి ఎన్ని 150 మార్కులు వస్తున్నాయి. 150 మార్కులు 75 మార్క్స్ ఏముంది? ఇండియన్ ఎకనామీ. 75 మార్క్స్ ఏపీ ఎకనామీ. తెలంగాణ వాళ్ళకి ఏమున్నది? పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎకనామీ ఉన్నాయి. పార్ట్ 1 మొత్తం ఇండియన్ ఎకనామీ 50 మార్క్స్, పార్ట్ 2 తెలంగాణ ఎకనామీ, పార్ట్ 3లో కూడా ఇండియన్ ఎకనామీ పార్ట్సే కనబడుతుంటాయి. కాబట్టి ఇలా వచ్చినటువంటి ఒక టాపిక్ నుండి బేస్ చేసుకొని మనకి ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏపీపీఎస్సీలో ఏముంటుంది మనకు? ఇవే టాపిక్స్ ఉండే, తెలంగాణలో కూడా ఇవే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేద్దాం? ఒక్కొక్క టాపిక్ నుండి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ప్రణాళికలు అంటే ఏంటిది, జాతీయ ఆదాయం అంటే ఏంటిది, పారిశ్రామిక రంగం అంటే ఏంటిది, ఇలా ఒక్కొక్క దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్, మీ అందరికీ నమస్తే.